ఇది కూడా డౌట్తోనే, ఇదేమి అయిపోయింది అవుతుంది అన్నట్టు కాదు, క్వశ్చన్ మార్క్ కాకుండా ఆశ్చర్యార్థకం అవుతుందా అన్నట్టుగా ఇక్కడ రేవంత్ భరోసా అంటూ సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు, ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సాయం. నేడు పాలమూరులో ప్రకటించనున్న సీఎం రేవంత్ ఇలా ప్రకటించనున్నాడట. ఎప్పటి నుంచి ఇస్తారంటే సంక్రాంతి నుంచి అని చెప్పి. రైతు సదస్సు ముగింపు సభకు ముఖ్యమంత్రి హాజరు, పలు కీలక పథకాలపై ప్రకటనలు చేసే అవకాశం, 2 లక్షల వరకు రుణమాఫీ చెక్కుల పంపిణీ, ఏడాదిలో వ్యవసాయ ప్రగతిని వివరించిన సీఎం, సిద్ధమవుతున్న తెలంగాణ తల్లి విగ్రహం అంటూ ఇక ఇక్కడ రైతులకి 7,500 రూపాయల చొప్పున ఎకరానికి వేస్తారు, వేయాల్సిందే. ఇదే నేను చెప్పేది. నేను రైతులకు భరోసా ఇస్తున్నా. ఆ సన్నాసులు ఆ దివానాగాలు ఇచ్చే భరోసా కాదు. ఈ భరోసా నేనెందుకు ఇస్తున్నా అంటే నాకు పక్కా ఎరక, వీళ్ళ సంగతి నాకు మొత్తం ఎరక. వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు, లేకపోతే ఏమేమవుతుంది వీళ్ళ కథ అనేది అంత ఎరక. కాబట్టి ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, నీ సంగతి నాకు ఎరక సార్ అన్నట్టు నాకు ఎరక. వీళ్ళ కథ అంతా నాకు తెలుసు. లేకపోతే వీళ్ళ బతుకులు ఆగమవుతాయి. కాబట్టి ఖచ్చితంగా రైతు బంద్ వేస్తారు. అక్కడ ఏంటంటే ఇలా వేసే ముందు ఆ మాట చెప్తే మళ్ళా ఒక్కసారి ఇట్లా రైతులు ఆగమైపోయి రేపు పొద్దుగా అబ్బా కొడుక అబ్బర కొడుక బతికిపోయినాం రాబోయ్, నిన్ననైతే రాదనుకున్నాం రాబోయ్ అని అనుకోవాలన్నట్టు. నిన్నైతే మంత్రి చెప్పగా నేను రాదనుకున్నా రాబోయ్, కానీ ఇక వచ్చేటట్టు ఉందని చెప్పి మళ్ళీ రైతులు తృప్తి. మీరు గిట్ల తమాషాలు ఈ పిల్లిబిత్తిరిగా లేచాలు వేసారు అనుకో, ఈ పిల్లిబిత్తి రేషాలు వేస్తే మిమ్మల్ని ఆడ బొల్ల పెట్టాను ఆడ పెట్టేసి కథం చేసేస్తారు. ఈ కొనేలేటట్టు అనిపిస్తలేదు ఇక ఈ కథ చూస్తే. ఈ కథలు వేస్తే ఈ కథ ముందర వైటట్టు అనిపిస్తలేదు. ఇక అది మీకు మీరుగా మేము అవలగాలం, మేము దివానగాలమని డిసైడ్ చేసినట్టుగా ఉన్నది. అయితే అందుకే ఈ 7,500 రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం సచ్చినట్టు ఇస్తారు. పక్కాగా రైతులు భరోసా మీద ఉండరు, గుండె మీద చేసుకొని భరోసాగా ఉండరు. జర్నలిస్టు నరేష్ చెప్పిండు, రాసి పెట్టుకోరి, మీకు రైతు బంధు పడుడు ఖాయం. ఎవడెవడో సన్నాసులు రైతు బంధుకు రామట ఇక రాదట ఎయ్యరట అని ఇప్పటిదాకా తమ్నైల్స్ పెట్టిన వార్తలన్నీ చూసి బేజారు వచ్చి ఉంటుంది మీకు. కాబట్టి నేను అది క్లారిటీ ఇవ్వడం కోసమే రాదేమో అని చెప్పి అన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నా. అండ్ రైతులు కూడా భరోసాతో ఉండరు. మనమందరి చైతన్యమే మన హక్కులను సాధించేటట్టు చేస్తుంది. మనమందరం కూడా గిట్లనే ఏకతాటి మీద నుండి మన హక్కుల కోసం ఖచ్చితంగా రోజు మాట్లాడితే ఎవడైనా చెయ్యక తప్పదు. ఖచ్చితంగా మనం అనుకున్నట్టుగా రైతు రుణమాఫీని కంప్లీట్ చేస్తారు, రైతు బంధువుని కంప్లీట్ చేస్తారు అంటే మనం అడగంది చెయ్యరు. అందుకే నేను ఇది పెట్టుకున్నా. ఈ కథ అంతా ఎందుకు చాలైందంటే ఈ దొంగలకి రోజొకళ్ళు ఇట్లా దున్నపోతులను పొడిచినట్టు పొడిస్తే ముందర పడుతుందని తెలుసు. కాబట్టి ఈ ప్రయత్నంలో భాగంగానే మనం ముందుకు వచ్చినాము. నేను ఇది వేసేదాకా తెడిచిపెట్టా కదా. ఇప్పుడు వాళ్ళు 100 చెప్తారు, ఒక రైతు అట్లా. నేను ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే మన రైతులలో కూడా కొంచెం తెలివితో ఉండాలి, కొంచెం జ్ఞానంతో ఉండాలి. నేను అప్పుడే మొన్ననే చెప్పిన, పార్టీలకు వీళ్ళకి నాయకులకు ఊడిగం చేయనికి పోకుర్రి, పోయినప్పటికీ కూడా జరంత తెలివితోనే ఒక రైతు లెక్క మాట్లాడుర్రు అని చెప్పిన. మీకు స్పీచ్ ఇచ్చే అవకాశం వస్తే ఒక రైతు అన్న మాకు ఇట్లా వేస్తలేరు, గిది వేయండి అన్న, ఇది బాగుంది, 18,000 కోట్లు చేసిరు గొప్పగా ఉంది, కానీ ఇంకో 13,000 కోట్లు చేస్తామన్నారు, అది కంప్లీట్ చేయండి అన్న అని అడిగే విధానంలో అడుగుర్రా సన్నాసులరా అంటే ఓడో ఒకడు పిచ్చకుంట్లోడు పోయాట. ఏ అవసరమే లేదు సార్, బోనస్ బ్రహ్మాండంగా ఉంది సార్, మేము మంచిగా పెరగన్నం తిని అరుగు మీద వండుకుంటాం సార్ అని చెప్పిండట. పెరగన్నం తిని అరుగు మీద వండుకున్నాం, ఇక బోనస్ ఒక్కటి సాల్, మాకు ఏం అవసరం లేదు, రైతు బంధు వద్దు, రుణమాఫీ వద్దు, బోనస్ ఇస్తే చాలు, రైతు బీమా వద్దు అని ఆయన మంచిగా స్పీచ్ ఇచ్చిండట. తెలివిలేని సన్నాసి ఎప్పుడు ఈ పనికి మాలిన మంత్రి దివానాగాళ్ళ లెక్క ఇని మనకు మంచిగా ఇవేం అవసరం లేదంటారు మీరు, కాబట్టి మీకు మంచి అయ్యేదేదో చెప్పుని గవే చేస్తామని చెప్పి తెలివిలేని ముచ్చట్లు చెప్పడానికి ప్రయత్నం చేసిండు. సో మీరెవ్వరూ ఆగం కాకుండా నా వ్యూవర్స్ అందరికీ చెప్తా ఉన్నా, రైతులందరికీ చెప్తా ఉన్నా, మనం ఖచ్చితంగా చేయించుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందుకే అయ్యేదాకా కొట్లాడతాము, అయ్యేదాకా ప్రయత్నం చేస్తాం, అవుతుంది కూడా, అవ్వాలనే చెప్తా ఉన్నా నేను. అలా దివానాగాలను అన్నాక కూడా అర్థం చేసుకోరు. దివానాగాలతో ఏం చేయాలి మనము? ఆ దివానాగాలతో పని చేయించుకోవాలి, అంగబెట్టి గుద్ది ఒక్కొక్కరితో పని చేయించుకోవాలి. అందుకోసానికే మన ప్రయత్నం ఆగది. అందుకే ఇది వస్తుందనే చెప్తా ఉన్నా, రాదు అని ఎవ్వరు అనుకోకండి. అండ్ ఈ చెక్కులు అని ఏదైతే ఉందో ఈ 2 లక్షల వరకు మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించుకున్న వాళ్ళకు, టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ జరిగిపోతుంది. ఇది జరగకపోతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోరు అని నేను 3 నెలల క్రితం చెప్పిన ఫస్ట్ వీడియోలో కూడా ఉంటుంది, మీరు చూసుకోరు. ఎవరికైనా అనుమానం ఉంటే, నాకు ఎవడో చెప్తేనో ఎక్కడనో వింటేనో వేరే ఛానల్లో చూసి దొంగిలిస్తేనో రాలేదు ఆ వార్త. నాకు చాలా పకడ్బందీగా చాలా ప్లాన్డ్గా వాళ్ళు అనుకున్నటువంటి విషయాన్ని నాకు తెలుసుకున్నా కాబట్టి, అండ్ దాంతోపాటు ఊహించిన కాబట్టి ఏం జరగబోతుంది,
ఏమయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే నెక్స్ట్ ఏం పరిస్థితులు ఉంటాయని చెప్పడానికి నేను వాళ్ళలోంచే, కాంగ్రెస్ కార్యకర్తలోంచి, కాంగ్రెస్ నాయకుల్లోంచి ఆ మాటలు చెప్పించిన, అలాంటి మాటల వల్లనే వాళ్ళ లోపల అలాంటి మార్పు వచ్చింది. ఇది నా సక్సెస్ కాదు, ఇది అందరి రైతుల సక్సెస్. అందుకే ఇలా రైతుల దగ్గరికి పోతున్నటువంటి రేవంత్ రెడ్డికి జర్ర గట్టిగా పెట్టుర్రు, గడ్డి పెట్టుర్రు, దివానాగాళ్లకు జర గట్టిగా పెట్టుండ్రి. అయితే ఇక్కడ ఏ పత్రికల్లో ఇంకా దాని గురించి ఏం మాట్లాడారో